హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లూరు డైరీ వ్లాగ్స్. రోజుట్లాగే పొద్దున్నే లేవంగానే ఒక పక్క వేడి నీళ్ళు అయితే పెట్టేసి మా వారు కొద్దిగా వేడి నీళ్ళు ఉంచి గ్రీన్ టీ అయితే పెట్టించేసాను. ఒక్కో రోజు గ్రీన్ టీ తాగుతారు, ఒక్కో రోజు లేదా మామూలుగా వేడి నీళ్ళే తాగేస్తారు. ఆ వేడి నీళ్ళలోనూ కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర వేసుకొని నేనైతే కాసుకొని తాగేసానండి. ఈ జీలకర్ర వాటర్ రోజు ఏం తీసుకోను, తాగాలనిపించిన రోజు జీలకర్ర వాటర్ లేదా ప్లెయిన్ వాటర్ అయినా సరే 1-2 గ్లాసులు అయితే తాగేస్తాను. పొట్ట ఎంతవరకు పడితే అన్ని నీళ్ళు అయితే బ్రష్ చేసి తాగేసిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటాను. కసు జిమ్ముకోవడం, అంట్లు తోముకోవడం అది రెగ్యులర్ అండి ఉండేటివి. అవి అయిపోయిన తర్వాత ఎగ్ దోశ పోద్దామని చెప్పేసి ఎగ్స్ అయితే తీసుకున్నాను. పిల్లల వరకు ప్లెయిన్ దోశ పోసేసి నాకు మా వారికి ఎగ్ దోశ అయితే పోసుకుంటున్నాము. నేనేమి రోజు ఎగ్ దోశ అని తినలేండి, నాకు పెద్ద ఇష్టం ఉండదు. మా వారికి అయితే పోసేద్దామని ఎగ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. అలా ఎగ్స్ తీసుకొని బయట పెట్టేసి ఒక పక్క రసం, ఇంకొక పక్క అన్నం కూడా చేసుకుంటున్నాను. ఇవి అయిపోయిన తర్వాత దోశలు అయితే పోసేద్దామని చెప్పేసి పాపకైతే లంచ్ పెట్టడం కోసం ఉదయాన్నే వంట అయితే చేయాలి. రసం అది పెట్టేసి ఆ తర్వాత ఏదైనా ఫ్రై కూడా చేద్దాం అనుకున్నాను. బీట్రూట్ ఉంది, బీట్రూట్ ఫ్రై చేద్దాం అనుకుంటే పాప అస్సలు తిందది. నాకు అసలు వద్దు, ఒట్టి రసం అన్నం పెరుగన్నం పెట్టమని చెప్పేసి అవే పెట్టించేసాను. ఏం ఫ్రై కూడా వద్దని చెప్పింది పాప, అందుకని ఏం చేయలేదు. ఈలోపు మా చిన్న పాప కూడా లేచేసింది. దాన్ని అయితే ఎత్తుకుంటూ ఒక పక్క రసం బాగా మరిగిపోయింది. ఇంకా దాంట్లో కొద్దిగా జీలకర్ర మిరియాలు అయితే దంచి వేసుకున్నానండి. ఆ దంచి వేసుకొని అదైతే తాలింపు పెట్టేస్తే అదైతే రసం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక పక్క అన్నం కూడా అయిపోయిన తర్వాత దోశలు అయితే పోసుకొని పిల్లలకు పెట్టేసి పెద్ద పాపను ఆ పాటికి స్కూల్కి కూడా పంపించేశాను. చిన్న పాప అయితే ఉంది, దానికి కొద్దిగా టిఫిన్ అయితే పెట్టేశాను. ముందే మామూలు దోశ పెట్టాను. మా వారు ఎగ్ దోశ తింటూ ఎలా ఉందంటే బాగుందన్నారు. ఆ తర్వాత పాపకు పెట్టబోతే అస్సలు తినలేదు, బాగాలేదంట ఎగ్ దోశ. అది ఎంత బాగున్నా దానికి ఇష్టం లేకపోతే అస్సలు తిందు, బాగాలేదంటుంది, వద్దంట. ఆ తర్వాత నేను కూడా ఒక ఎగ్ దోశ కొద్దిగా ఎగ్ అయితే వేస్ట్ చేసుకున్నానండి. ఎక్కువ నాకేం పెద్ద అనిపించదు ఎగ్ దోశ అనేది. మెయిన్గా తిన్న తర్వాత అసలు ఏదో ఒక రకంగా ఉంటుందండి, ఏదో హెవీగా ఉన్నట్టుగా. అందుకని ఎగ్ దోశ అలాంటివి నేను పొద్దున్న ఏం తిన్ను, ప్లెయిన్ దోశ అలాంటివి తింటాను. ఈరోజైతే కొద్దిగా ఎగ్ అయితే వేసుకొని దోశ పోసుకున్నాను. అది కూడా మా పాప దాన్ని ఎన్ని ముక్కలు చేయాలో అన్ని ముక్కలు చేసి అయితే ఆ ప్లేట్లో వేసేసింది. సరే అని చెప్పేసి పిల్లలు ఉన్నప్పుడు అలాగే కదా, అస్సలు తినివ్వరు. నేనైతే అది ఒక పక్క తుంచుకుంటుంది, నా పాటికి నేనైతే తినేసిన తర్వాత కొన్ని అంట్లు అయితే పడ్డాయి, అవి కూడా తోమేసుకున్నాను. ఎప్పుడెప్పుడు తోముకుంటేనే తక్కువైపోతాయండి, మళ్ళీ ఎక్కువ అయిపోతాయని చెప్పి ఎప్పుడెప్పుడు తోమేసుకుంటాను. ఆ తర్వాత ఈరోజు లేవంగానే గ్యాస్ ఏం తుడవలేదని చెప్పేసి అలా కొన్ని అంట్లుంటే తోమేసుకొని నీట్గా గ్యాస్ అంతా తుడుచుకొని మా చిన్నది ఏం చేస్తుందని చెప్పేసి ఒకసారి బయటకు వస్తే అది అన్నీ పెట్టుకొని ఆడుకుంటూ నన్ను కూడా కూర్చోమంటుంది. నేను అక్కడ కూర్చుంటే అది ఆడుకుంటూ ఉంటుంది, నేను చూస్తూ ఉండాలి. సరే అని చెప్పేసి కాసేపు కూర్చున్నాను. అప్పటికి 9:45 అలా అయింది. ఆ తర్వాత పాపకైతే స్నానం చేపియాలని చెప్పి దానికైతే స్నానం చేపించేశాను. స్నానం చేపించేసి పాపను పడుకోబెట్టిన తర్వాత కొద్దిగా మెత్తాలు అయితే ఉన్నాయని చెప్పి వాటిని కొద్దిగా ఉప్పు నీళ్ళైతే పోసుకొని ఉడకబెట్టి పక్కకు తీసేసుకున్నాను. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నానులేండి. ఆ తర్వాత ఆ మెత్తాలని వంకాయ వేసి ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను. నేను ఎప్పుడు కూడా అలా మెత్తాలు వంకాయ వేసి పులుసు అయితే పెట్టున్నాను, కానీ ఎప్పుడు ఫ్రై చేయలేదు. ఈరోజు ఫ్రై చేసుకుందాం, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి కొద్దిగా ఆనియన్స్ ఆయిల్లో వేయించుకున్న తర్వాత లైట్గా ఆనియన్స్ వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న మెత్తాలు కూడా వేసి ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసుకున్నానండి. వంకాయలు కూడా వేసిన తర్వాత మెత్తాలు వంకాయలు మొత్తం మగ్గేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు వేయంగానే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు బాగా మగ్గాలి, అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వంకాయ కొద్దిగా మగ్గిన తర్వాత అందులోనే 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇంకొంచెం సేపు వంకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి వంకాయలు ఉడికిందో లేదో చెక్ చేసుకొని మరో 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నానులేండి. వంకాయలు మగ్గేటప్పుడే వంకాయలతో పాటు చేపలు కూడా బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఫ్రై అయితే పులుసు కన్నా కూడా ఇలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది, అంత బాగుంది. వంకాయలు కొద్దిగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొద్దిగంత కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసి మన టేస్ట్ తగ్గట్టు కారం, ఇంకొద్ది కారం వేసిన తర్వాత ఉప్పు అయితే చూసి వేసుకోండి. ముందే చేపల్లో ఉప్పు వేసాను, అందులో ఇంకా వంకాయలు వేసేటప్పుడు కూడా ఉప్పు వేసాను కాబట్టి లైట్గా ఉప్పు అయితే వేసుకొని అందులోనే వేయించిన జీలకర్ర, ధనియాలు, కొద్దిగంత మెంతులు, ఇంకా వెల్లుల్లి వేసి పొడైతే చేసుకున్నాను. ఆ పొడైతే వేసుకొని మొత్తం బాగా కలిపి ఒక 5 మినిట్స్ మసాలాలు మగ్గేంత వరకు కలుపుకొని దింపేస్తే సరిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోయినట్టు అనిపించింది, టేస్ట్ మాత్రం భలే ఉన్నింది. పులుసు కన్నా కూడా ఇలా ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంది అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇలా, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి. అన్నంలో కలుపుకొని తింటుంటే ఇంకా తినాలి అన్నంత బాగుంది. చాలా సింపుల్గా ఫ్రై అయితే చేసేసిన తర్వాత మా చిన్న పాప కూడా లేచేసింది. పాప లేచిన తర్వాత కొద్దిగా లైట్గా పాలు అయితే కలిపించానులేండి.
పాప నేను తీసుకోలేదని చెప్పేసి కాసేపు ఏడ్చింది కూడా ఉయ్యాల్లో నుంచి. అలిగి పడుకొని ఆ తర్వాత లేచి కొద్దిగా పాలైతే కలిపించాను. అది పాలు తాగలేదని చెప్పేసి అన్నం అయితే పెట్టానా అంటే తలూపిందని చెప్పి కొద్దిగా రసం అన్నం అయితే పెట్టాను. ఆ తర్వాత నేనైతే అన్నం పెట్టుకొచ్చుకున్నాను. అది కూడా నేను ప్రశాంతంగా తినలేదు. ఏలు పెట్టి కలబెడుతూనే ఉంటుంది. అది కలబెడితే నాకు అసలు సరిగ్గా తినబుద్ధి కాదని చెప్పి నేనైతే ఫాస్ట్గా అన్నం అయితే తినేస్తాను. అన్నం తినేసిన తర్వాత మా వారైతే ఇంటికి వచ్చారు. అన్నానికి వచ్చేటప్పుడు కొద్దిగా వేయించిన పప్పు బఠానీలు అయితే తీసుకొచ్చారు. పాప ఎప్పుడైనా ఏదైనా అడుగుతుంది కదా, కొంచెం గిన్నెలో అలా వేస్తే తింటుందని చెప్పి దానికోసంగా బాక్స్లో అయితే కొద్దిగా వేసుకొచ్చాను. అదైతే తినకుండా నా చేతికి ఇచ్చి వాళ్ళ డాడీతో మాటలు పెట్టుకుంటుంది. మా వారు కూడా ఫ్రై బాగుందన్నారు. మాకు ఫ్రై ఉంటే చాలండి, ఏ రసం ఏది లేకపోయినా తినేస్తాము. అలా అన్నం అంతా తినేసిన తర్వాత బయటికి వెళ్ళి పిల్లలిద్దరికి కూడా కొద్దిగా చెప్పులు అయితే తీసుకొచ్చామండి డైలీ వేర్కి. అలా చెప్పులు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కూడా అదే బాక్స్లో ఉన్న పప్పులు అయితే తీసుకొని తిని మళ్ళీ కూడా పెట్టమని అయితే వచ్చింది. ఇసుకలో వేయించుతారంటండి ఈ పల్లీలు అయితే. ఆ పల్లీలు ఇంకా అక్కడే బఠానీలు కూడా ఉంటాయని చెప్పేసి 2 తీసుకొచ్చారు కొద్దిగా. అవి కూడా మళ్ళీ పాప బాక్స్ ఎత్తుకొచ్చిందని చెప్పేసి మళ్ళీ పెట్టాను. కావాలంటే తలుపుతుంది కావాలని చెప్పేసి. సరేలే అని కొద్దిగా వేసేస్తాను, ఎక్కువ వేస్తే అన్నీ కింద పోసేస్తుంది. ఆ తర్వాత 4కి అలాగా పెద్ద పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు. పెద్ద పాప వచ్చిన తర్వాత కొద్దిసేపు అలా ఇద్దరు ఆడుకున్నారు. చెప్పులు తెచ్చాను కదా ఏదో చూసుకుంటుంది. అలా పెద్ద పాపని కొద్దిగా స్నాక్స్ అయితే పెట్టేసి ట్యూషన్కి అయితే పంపించేసిన తర్వాత చిన్న పాపకి అన్నం అయితే పెట్టాను. 5:30, 6 అలా అయింది. స్నానం చేయించే ముందు అన్నం పెట్టేస్తానులేండి పాపకి. అన్నం పెట్టేసి నేనైతే అక్కడే కూర్చున్నాను కాసేపు దాని దగ్గరే. అది తింటుంది, నన్ను పెట్టనివ్వలేదు. మొత్తం అన్నం అంతా కింద పోస్తుందని చెప్పేసి దాని దగ్గర అయితే కూర్చుంటాను, చెప్తూ ఉంటాను ఇలా తిను అలా తిను అని చెప్పేసి. అదైతే తిన్న తర్వాత దానికి కూడా స్నానం అయితే చేయించేశాను. ఆ స్నానం చేయించి ఒక అరగంట అలా ఇలా ఆడుకున్న తర్వాత దాన్ని అయితే ఉయ్యాలేసి పడుకోబెడతాను. రోజు కూడా స్నానం చేసినాక ఒక 1/2 అవర్ కానీ ఎంతో కొంత కొద్దిసేపు అయితే పడుకుంటుంది. ఉదయం ఎప్పుడో పడుకుంటుంది, మళ్ళీ ఇప్పుడు పడుకుంటుంది. అప్పటికి కదులుతూనే ఉంది. ఊపుకుంటూ దాన్ని అయితే పడుకోబెట్టేసి నేనైతే అన్నం పెట్టుకొచ్చుకున్నాను. మేలుకోంటే సరిగ్గా అసలు తినేదని చెప్పేసి అది పడుకున్న తర్వాత మధ్యాహ్నం చేసిన కొద్దిగా ఫ్రై అయితే ఉండింది. సాయంత్రం ఒకటి అన్నం అయితే వండానులేండి. రసం అయితే ఉండింది కదని చెప్పేసి కొద్దిగా రసం కొద్దిగా ఫ్రై అయితే పెట్టుకొచ్చుకున్నాను. మా పెద్ద పాపం ఈరోజు ఫ్రై ఏమి లేదు, ఒట్టి రసంతోనే అదైతే తినేసింది. రసం ఉంటే చాలండి, ఫ్రై ఏం అడగదు, అది కూడా తినేస్తుంది. అలా పాపలు వేసేటప్పటికి ఊపుకుంటూ నేనైతే ఫాస్ట్గా అన్నం అయితే తినేసాను. నేను తిన్న తర్వాత మా పెద్ద పాప కూడా ట్యూషన్ నుంచి వచ్చేసింది. అప్పటికి 8 అలా అయిపోయింది. పెద్ద పాప వచ్చిందో లేదో దాని గొంతిని చిన్నది కూడా లేచేసిందండి. అది లేచిన తర్వాత పెద్ద పాప అయితే ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిగా అన్నం అయితే తినేసిన తర్వాత వీళ్ళిద్దరు ఆటలు చూడండి. ఒకరు పప్పు గుత్తి తీసుకున్నారు, ఒకటైతే చపాతీ కర్ర తీసుకొని ఆడుకుంటున్నారు. సరే వాళ్ళిద్దరిని ఆడుకొని ఇచ్చేసాను. ఈలోపు మా వారు కూడా వచ్చేసి ఆయన స్నానం వచ్చేసి వాళ్ళైతే ఆటలు చూస్తున్నారు. ఆ లోపు నేనైతే ఇంకా పడుకోవడానికి బెడ్షీట్లు అన్నీ పరుచుకొని రాండి పడుకుందరంటే వాళ్ళైతే ఇంకా ఆడుకుంటామని చెప్పారు. ఓకే అని చెప్పేసి వదిలేశాను. ఇంతేనండి ఈరోజు లాగైతే. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే బాయ్.